ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక చక్కటి మాట మనం చదువుతాము. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. చాలండి. ఇక్కడ సింహాసనాసీనుడైన వాడు చెప్తున్న మాట ఏంటంటే, నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఆమెన్. మనం ఒక క్రొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాం. ఈ సంవత్సరం మొదటిలో ఈ ప్రభు బల ఆరాధనలో మనం పాలు పొందుతున్నాం. అయితే మనం ఒక నూతనత్వాన్ని, ఒక నూతనమైన అనుభూతిని మనం అనుభవించాలి. అలా లేనప్పుడు పాతదానికి క్రొత్తదానికి పెద్ద వ్యత్యాసం ఏమీ కనిపించదు. అందుకని మనలో ఒక క్రొత్తదైన అనుభూతిని మనం చూడాలి. ఓ క్రొత్తదైన మార్గాన్ని మనం నడవాలి. ఒక క్రొత్తదైనటువంటి సంతోష సమాధానాల్ని మనం పొందుకోగలగాలి. సంవత్సరాలు గడుస్తుంటాయి, కానీ మనలో ఒక క్రొత్తదనం లేకపోతే దానిలో ఎలాంటి ఆశీర్వాదాన్ని మనం చూడలేమండి. మన ప్రభువు కూడా ఎవరు అనంటే, ఆయన ఆచారాన్ని ప్రోత్సహించేవాడు కానే కాదు. ప్రభు మార్గంలో ఎక్కడ కూడా మనకు ఆచారం కనిపించదు. ప్రభు మార్గంలో ఎక్కడ కూడా మనకు సాంప్రదాయాలు కనిపించవు. ఇలాగా లైట్ వెళ్ళగానే దండం పెట్టుకోవాలి, దీపం మారిపోగానే నెత్తి కొట్టుకోవాలి, ఇలాంటి సాంప్రదాయాలు ఎక్కడ కూడా కనిపించవు. ఆయన ఎప్పటికప్పుడు ఒక క్రొత్తదైన అనుభూతిని పరిచయం చేసి, అనుగ్రహించి, అనుభవించి మనకు ప్రత్యక్షపరిచాడు ఆయన. గనుక మనలో ఆ క్రొత్తదైన అనుభూతిని మనం సంతరించుకోవాలి. అందుకే ప్రభువు కూడా చాలాసార్లు మనం లేఖనాల్లో చదివితే, నేను చెప్పున్నది ఏమనగా అంటూ ఆయన మరొక మాటని ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చాడు. మోషే ధర్మశాస్త్రం ఎలా చెప్తుందా, అలాగైతే నేను చెప్పున్నది ఏమనగా అని దాన్ని నూతనపరిచాడు. అదే సాంప్రదాయం, అదే మాటలు, అదే క్రియలు అని ఆయన బోధించలేదు. ఆయన స్టాండర్డ్ని కొంచెం పెంచుతూ ఒక నూతనమైనటువంటి అనుభూతిని పరిచయం చేస్తూ వచ్చాడు. అంటే మనలో ఎప్పటికప్పుడు ఒక నూతనత్వాన్ని మనం సంతరించుకొని దేవునికి అనుదినం సమీపస్థులం కావాలి. అనుదినం మనం చేరువ కావాలి. అనుదినం ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్న వారము కావాలి. ఒక క్రొత్తదైన అనుభూతి మనలో కలగాలి. చూడండి, యేసుక్రీస్తు ఒక వివాహ మహోత్సవానికి వెళ్ళాడు. వెళితే అక్కడ జరుగుతున్న సాంప్రదాయాలు రెండు విధాలుగా మనకు కనిపిస్తాయి. ఒకటి, ఆచార సంబంధంగా వాళ్ళు కొనసాగించుచున్న ఆచారం ఒకటి కనిపిస్తుంది. ఆ వివాహ మహోత్సవంలో యేసుక్రీస్తు ప్రారంభించిన ఒక పద్ధతి మనకు కనిపిస్తుంది. అదేంటంటే, వాళ్ళకి కొదువ ఏర్పరచబడింది, వాళ్ళకి దుఃఖం కలిగింది, ఆ వివాహంలో వాళ్ళకి సంతోషం కోల్పోయారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు అనంటే, వాళ్ళ పద్ధతిని కాస్త మార్చి ఆ వివాహంలో ఒక క్రొత్తదైన అభిరుచిని కలిగించాడు. అదేంటి అనంటే, వాళ్ళు అంతవరకు ద్రాక్షారసం తీసుకొచ్చుకోవాలి అనుకుంటే వాళ్ళు తోల్తిత్తులు తీసుకొని వెళ్ళి ఆ తోల్తిత్తుల్లో ద్రాక్షారసం పోసుకొచ్చుకునేవాడు. ఆ పద్ధతి వాళ్ళకి చాలా కాలం నుంచి వస్తున్న ఆచారం అది. కానీ యేసుక్రీస్తు అక్కడ ఒక క్రొత్తదైన పద్ధతిని, క్రొత్తదైన అభిరుచిని కలిగించడానికి ఆ ఆచారాన్ని ప్రక్కన పెట్టి ఆ మూలను పడి ఉన్న రాతి బాణలను తీసుకుని వచ్చి ఆ రాతి బాణలను నీళ్లతో నింపి, నీళ్లతో నింపబడిన ఆ రాతి బాణల వలన అక్కడ ఒక అద్భుతం ప్రభు చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ రాతి బాణల యొక్క అనుభూతిని మనం గమనిస్తే, రాతి బాణ ఇప్పుడు కదలదండి. రాతి బాణ స్థిరంగా ఉండేది. రాతి బాణ ఒక బలమైనది అని చెప్పుకోవాలి. గాలివాన వచ్చిన, సుడిగాలి వీచిన, జడివానలే కురిసిన, నిందల అవమానాలే పైబడిన, ఎలాంటి చీకటి అనుభవాలు ఒకవేళ ఛేదించిన, ఎలాంటి అనుభవాలకి రాతి బాణ కదలదు. అది ఒక స్థిరమైన అనుభవం. ఈ స్థిరమైన అనుభవం కలిగిన రాతి బాణల్లో నీళ్లను నింపాడు. నీళ్లు దేవుని వాక్యానికి సూచనగా కనిపిస్తుంది. నీళ్లు పరిశుద్ధాత్మకు సూచనగా కనిపిస్తాయి. నీళ్లు శుద్ధీకరణకు సూచనగా కనిపిస్తాయి. అంటే ఈ స్థిరమైన వ్యక్తులని నీళ్లతో నింపడం అని అంటే అర్థం ఏంటంటే, వాక్యముతో నింపాడు. వాక్యము అనే ఉదక స్నానం అక్కడ కలిగింది. ఎప్పుడైతే ఈ వాక్యముతో నింపబడిన అనుభవాలు అక్కడ కనబడ్డాయో ప్రియులరా, అప్పుడు అక్కడ ఒక మధురం కనిపించింది. ఆ ద్రాక్షరసం త్రాగిన వాళ్ళు ఏమన్నారంటే, ఏమయ్యా, ప్రతి వివాహంలో మొదట మంచి రసం పోసి
జనులు మత్తుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? జబ్బు రసాన్ని పోస్తారు కదా. ఆనాడేంటి, ఈనాడు కూడా అంతే కదండి. మంది ఎక్కువైతే మజ్జిగ పలసనైపోతుంటాయి. మరి ఈ వివాహంలో మాత్రం అలా కాదు. మొదటేమో మీరు జబ్బు రసం పోశారు, మొదటేమో సారహీనమైనది ఇచ్చారు, మొదటేమో అల్పమైనదిగా కనిపించింది. ఈ తరువాత ఇప్పుడు ఈ కొత్తదైన రుచి ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు ప్రశ్నించడం ప్రారంభించారు. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఇది ఒక నూతనమైన పద్ధతిలో, ఒక నూతనమైన క్రియల ద్వారా యేసుక్రీస్తు మాట వలన ఈ అభిరుచి ఆ వివాహంలో కలిగింది అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. నిజమే, మన వ్యక్తిగత బ్రతుకుల్లో కూడా ఒక నూతనమైన ఆశీర్వాదం, ఒక నూతనమైన దీవెన, ఒక నూతనమైన రుచి మన బ్రతుకుల్లో కనిపించాలి అని అనుకుంటే, మన సాంప్రదాయాలు కాదు కానీ, మన పితృపార్య ఆచారాలు కాదు కానీ, మనము ఒక క్రొత్తదైన అనుభూతిని మనం సంతరించుకోవాలని దేవుని వాక్యం చెప్తుందండి. ఇదే వాక్యాన్ని కాస్త గనక మనము ఆచారం అని కాకుండా పరిశుద్ధత అనే దగ్గర గనక మనం చూస్తే, ప్రియులారా, నిజంగా ఒక వాగు ఉందనుకోండి, ఆ వాగులో నీళ్లు ఎప్పటికప్పుడు అవి పరిశుద్ధపరచబడుతూ ఆ నీటి పారుదల ఉందనుకోండి, ఆ నీళ్లు అందరికీ ఆరోగ్యకరంగా ఉంటాయండి. అవునా కాదండి? ఒక వాగులో నీళ్లు అలాగ పారుదల ఉందనుకోండి, ఎప్పటికప్పుడు క్రొత్త నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, ఆ క్రొత్తదైన నీరు ఎలా ఉంటుందంటే అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. అలా కాకుండా ఆ నీళ్లు అక్కడే ఉన్నాయి అనుకోండి, ఆ నీళ్లు అక్కడే మగ్గిపోతున్నాయి అనుకోండి, ఆ నీళ్లు ఎవరికి ఆరోగ్యకరంగా ఉండవండి, అవి హానికరంగా ఉంటాయండి, అనేకులకు చేటు కలుగు చేస్తాయండి. అంటే అర్థమేంటి? ఎప్పటికప్పుడు మనము నూతనపరచబడుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం శుద్ధీకరించబడుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనలో ఒక నూతనమైన తత్వం, ఒక నూతనమైన స్వభావం మనలో జనిస్తూ ఒక నూతనమైన ఆశీర్వాదానికి మనం నాంది పలుకుతున్న వ్యక్తులమై ఉండాలని ఈ వాక్యం మనకు చెప్తుంది. అందుకే పరిశుద్ధుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన మొదటి పత్రికలో ఓ చక్కటి మాట రాశాడండి. 5వ అధ్యాయం, కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం దగ్గర నుంచి చదువుతారు, జాగ్రత్తగా వినండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమే అయినను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా? ముద్దంతటిని పులియ చేయును అంటే ముద్దంతటిని చెరిపి వేస్తుందని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక, ఈ మాట మనకు కావాలండి. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకు ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. స్తోత్రం చెప్పండి. ఈ పాతదైన పులిపిండి మరలా ఈ క్రొత్త ముద్దలో కలపనేలా? అర్థమవుతుందండి? ఈ పాతదైన స్వభావం ఈ క్రొత్త సంవత్సరంలో మరలా కొనసాగనేలా? ఆ పాతదైన రోత బ్రతుకు మరలా క్రొత్తదైన సంవత్సరంలో, ఒక క్రొత్తదైన దినములో ఒక క్రొత్తదైన కృపను పొందుకొని మరలా అది మనలో నిలిచి ఉండనేలా? గనుక ఆ పాతదైన ఆ పులిపిండిని మీరు తీసి పారవేయండి. అప్పుడు మీరు ఏమవుతారు అనంటే ఒక క్రొత్త ముద్దగా మార్చబడుతారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆ పాతదైనది ఏది కూడా మనలో క్రియ చేయకుండా మనం జాగ్రత్త పడాలట. అర్థమవుతుందండి? ఆ పాతదైనది ఏది కూడా మన మనసులో లేకుండా దానిని తీసి పారవేయాలట. మనం ఒక నూతనమైన ఒక క్రొత్తదైన ముద్దగా మార్చబడాలి అని వాక్యం చెప్తుందండి. అంటే ఈ క్రొత్తదైన ఈ ముద్దలో కొంచెమైన పులిపిండి కలిస్తే, ఏమండి, నేను క్రొత్త తీర్మానం చేసుకున్నాను, ఈ సంవత్సరంలో వాక్యం చదువుతాను అనుకున్నాను, ప్రార్థన చేస్తానని అనుకున్నాను, ఉపవాసం ఉంటానని అనుకున్నాను, దశమ భాగం ఇస్తానని అనుకున్నాను, వారానికి ఒక రోజున దేవుని కొరకై, దేవుని సేవ కొరకై, పరిచర్య కొరకై, సేవకుల కొరకై, నశించిపోయే ప్రజల కొరకై ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తానని అనుకున్నాను. అన్ని బాగానే ఉన్నాయి. అయితే ఈ క్రొత్తదైన ముద్దలో కొంచెమైన పులిపిండి, పాతదైన పులిపిండి, గత సంవత్సరాలలో ఏది నీ ఆధ్యాత్మికమైన జీవితానికి లోటు కలుగు చేసిందో, గత సంవత్సరాలలో ఎక్కడ ఆధ్యాత్మికమైన శక్తిని పొందుకొని నివ్వకుండా నిన్ను కొంగతీసిందో, అలాంటివి ఏదైనా మనలో ఉంటే, ఏవైనా మనలో నిలిచి ఉంటే, ఏవైనా మనలో ఇంకా కొనసాగుతూ ఉంటే, వాటిని ఏం చేయాలంటే మొట్టమొదట మనం మన యుద్ధ నుంచి వాటిని తీసివేసేసి మనం ఒక క్రొత్తదైన ముద్దగా అందుకే హబక్కు గ్రంథంలో కూడా
మనం ఎప్పుడు చదువుతుంటాం చూడండి, 3వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా, ఈ మాట చూడండి, సంవత్సరములు గడుచుచుండగా నీ కార్యము నూతన పరచు, నీ కార్యములను నూతన పరచుము. స్తోత్రం చెప్పండి అందరూ. ఏమి నూతన పరచాలట? నీ కార్యములను. సంవత్సరాలు గడుస్తున్నాయి, దినాలు దొరుకుతున్నాయి. ఒక సంవత్సరం పైబడి మరొక సంవత్సరం మన ఎదుట నిలబడుతుంది. అయితే దేవుని కార్యములు మన ఎడల నూతన పరచబడాలి. స్తోత్రం కలుగును గాక. మనము పొందిన రక్షణ మాత్రమే కాదండి, మనం పొందిన బాప్తిసం మాత్రమే కాదు, మనం పొందిన పరిశుద్ధాత్మ మాత్రమే కాదు, పరిశుద్ధపరచబడిన మనము, పరిశుద్ధులమైన మనము సంపూర్ణులగుటకు మనం సాగిపోవాలి. సంపూర్ణతలోనికి మనం ఎక్కి రావాలని వాక్యం చెప్తుందండి. గనుక నా ప్రియ సహోదరులారా, మనము సంవత్సరములు గడుచుచుండగా ఆయన కార్యములు మనలో నూతన మగునట్లుగా మనం ఒక క్రొత్తదైన ముద్దగా మార్చబడాలి. ఒక క్రొత్తదైన నూతనత్వాన్ని మనం సంతరించుకోవాలి. ఆ పాతదైన పులిపిండి మనలో లేకుండా. మీకు ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వాక్యం 12వ వాక్యం చదువుతారు, జాగ్రత్తగా వినండి. చూసుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారు పిలిచిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని. చూసారండి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనే వారి యొక్క పులిసిన పిండి గూర్చి జాగ్రత్త పడుడని. ఆ పులిసిన పిండి విషయమై జాగ్రత్త పడండి. ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు అనే ఈ పులిసిన పిండితో సమానమైన వారి క్రియలు ఏంటి? వారి క్రియలు అనంటే అవి నూతన పరచబడినవి కావు. అవి ఒక క్రొత్తదైన అనుభవాలలో కొనసాగేవి కావు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే కొత్తిమీర, పుదీనా, చెప్పండి, జీలకర్ర. అమ్మో, ఎంత సిన్సియర్ వాళ్ళు. ఇక అక్కడి నుంచి వాళ్ళు ఎదిగి దినాలు దొరుకుతున్నాయి, సంవత్సరాలు వస్తున్నాయి. ఆయన కార్యములు మా ఎడల నూతన పరచబడాలి, మా అంతరంగములో శుద్ధి కలగాలి, మాలో ఒక నూతనమైన అభిషేకం కలగాలి, ఒక నూతనమైన కృపను మేము పొందుకోవాలి అని ఎంత మాత్రము వాళ్ళు ఎదిగే అనుభవంలో లేరు. కానీ వాళ్ళు ఆ పులిసిన పిండితో నిలిచిపోయారు. వాళ్ళ హృదయం పులిసిపోయింది, వాళ్ళ క్రియలు పులిసిపోయాయి, వాళ్ళ క్రియలు చేదుగా మార్చబడ్డాయి. ఆ స్థితిని వాళ్ళు విడువని అదిగో ఆచార సంబంధమైన బోధలో వాళ్ళు నిలిచిపోయారు. మనం అలా కాదట. ఆ విషయంలో మనం చాలా జాగరూకులమై జాగ్రత్త పడాలట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఏనాటికి ఆనాడు ఒక నూతనమైన కృప పొందుకోవాలి. ఇశ్రాయేలీల్ని ఆయన 40 సంవత్సరాలు పోషించాడండి. ఏనాడైనా నాకు భారం అయిపోయింది అన్నాడా? ఏనాడైనా నాకు కష్టమైపోయింది అన్నాడా? ఏనాడైనా నేను ఒక్కడిని మిమ్మల్ని అందరినీ ఎక్కడ పోషించేది, నేను ఎక్కడ మిమ్మల్ని అందరినీ నేను మోసుకుని వెళ్ళేది అని అన్నాడా? అనలేదు. మీకు ఇంకా లేఖనాల్లో మనం చదివితే వాళ్ళ చెప్పులు వారు తెగిపోలేదట, వాళ్ళ బట్టలు పాతగిల్లిపోలేదట, వాళ్ళ కాళ్ళు కూడా పాసిపోలేదు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏ కొదువ లేకుండా సమృద్ధిని ప్రసాదించి వాళ్ళ అక్కర్లన్నీ తీర్చి ఆయన 40 సంవత్సరాలు వాళ్ళని రెక్కల మీద మోసుకొని వెళ్ళాడు. మీకు ఒక మాట చెప్తాను, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈ 40 సంవత్సరాలు ఎలా వాళ్ళని పోషించాడంటే దినదినమునకు కావలసిన నూతనమైన కృపతోనే పోషించాడండి. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభుకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దినదినమునకు కావలసిన నూతనమైన కృప. నిన్నటి కృప వేరు, మొన్నటి కృప వేరు, అటు మొన్నటి కృప వేరు, మొన్నటి సంవత్సరం కృప వేరు, మొన్నటి దినముల కృప వేరు. ఈనాడు వాళ్ళకి ఇచ్చిన కృప శక్తి కలిగినది, నూతనమైనది, ఉన్నతమైనది, ఆశీర్వాదకరమైనది, సంతృప్తి. అదే చెప్పాడు కూడా వాళ్ళతో. మీరేం కంగారు పడి ఆత్రపడద్దు, రేపటి కొంటదో లేదో, రేపేమవుతుందో లేదో, రేపు ఉంటుందో లేదో అని మీరేం కంగారు పడి కోతేసి లేచారంటే కుళ్ళిపోద్ది. వద్దు, ఏ రోజు కావాల్సింది ఆ రోజు. ఎందుకని అన్నాడంటే ఆ మాట, ఎక్కువ తెచ్చేసుకుంటే చూడలేక కాదు, సుప్పనతోడయి కాదు, మనం ఆశీర్వదించబడిపోతుంటే గొప్ప వాళ్ళం అయిపోతుంటే ఒప్పక కాదు. ఆయన పద్ధతి ఏంటంటే, ఆయన ఆశ ఏంటంటే నీవు ప్రతిదినం ఒక నూతనమైన కృప పొందుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ప్రతిదినం ఒక నూతనమైన అభిషేకాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. ప్రతిదినం ఒక మేలు నువ్వు చూడాలి. హల్లెలూయా. ప్రతిదినం ఆయనలో స్థిరపరచబడాలి. హల్లెలూయా. ప్రతిదినం ఆయనలో నువ్వు ఇంకా చేరువ కావాలి. హల్లెలూయా. ప్రతిదినం ఆయనని ఒక క్రొత్తదైనటువంటి పందాలో ఆయనను ఎరగాలి. మీకు ఇంకో మాట కూడా చెప్తాను.
కోట్ల సంవత్సరాల కొలది, కోట్ల సంవత్సరాల నుంచి దేవదూతలు ఆయన ఆరాధిస్తున్నారంట. కోట్ల సంవత్సరాల నుంచి ఆయన ఆరాధిస్తున్నారంటండి. నేను ఒక మాట అంటాను, వాళ్ళకి విసుగనిపించలేదండి. ఇప్పుడు మీరున్నారు, ఒకే పాట ఒక 6 నెలలు ఒకే పాట. ఏం పాట? ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని. 6 నెలలు మీరు రావడం కూర్చోవడం స్టార్ట్ చేశారు అనుకో, ఇక ఆ తర్వాత ఏమంటారంటే, అయ్యా ఏదో ఒక విధంగా జరిగిందిలే నాయన, నేను పట్టిన పక్కలు వదిలిపెట్టేటట్లేవు కదా బాబా, నువ్వు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఎట్లా కూడా జరిగిందిగా, విడిచిపెడతానే, ఏ కొత్త పాట పాడవా, ఏ రమ్మంటావా పొమ్మంటావా మమ్మల్ని అంటారా లేదా? ఏంటండి తప్పనిసరి అంటారు మీరు, నాకు తెలుసుగా, మీరే కదా నేనైనా అంటానండి కదా. మరి నేనంటాను, కోట్ల సంవత్సరాలు కొలది నుంచి దేవదూతలు పాడుతూనే ఉన్నారంట ఆయనకు ఒకే పాట. ఏం పాట? పాట యెహోవా. చెప్పరేంటండి? ఏమన్నా కొత్త పాటలు రావా? ఏం రాసుకోకూడదు కొత్త పాటలు? ఏంటండి? పోనీ వాళ్ళకి రాకపోయింది, మన యేసన్న గారు ఉన్నాడు అక్కడ, ఆయన పిలుస్తా కొత్త పాట అక్కడ రాసి పాడేస్తాడు కదా దెబ్బతో. ఏంటండి? మీకు మాట చెప్తాను, వాళ్ళకి అలసట లేదు, వినే ప్రభువుకు కూడా అలసట లేదు. ఎందుకంటే ప్రతి దినం ఆయనను ఒక క్రొత్తదైన శైలిలో చూస్తున్నారు కనుక, ఆయనను ఒక క్రొత్తదైన పద్ధతిలో అనుభవిస్తున్నాడు కనుక, ఆయనను వర్ణించి ఆయనను స్తుతించి స్మరించి పాడుతుంటే ఆయన వాళ్ళకి ఒక దినదినానికి ఒక క్రొత్తదైన పద్ధతిని, ఒక క్రొత్తదైన రూపాన్ని, ఒక క్రొత్తదైనటువంటి సారూప్యాన్ని, ఒక క్రొత్తదైన మహిమను ఆయన వాళ్ళకి కనపరుస్తున్నాడు. వాళ్ళు కూడా ఆ మహిమను చూచి ఆనందించి గంతులు వేస్తున్నారు. కోట్ల సంవత్సరాలు గతించిపోతున్నా వాళ్ళు అలసిపోవట్లేదు. అవునండి, ప్రతిదినం ఒక క్రొత్తదైన కృప పొందుకునేవాడు ఎప్పుడు అలసిపోడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నాటికి ఆనాడు ఒక నూతనమైన బలమునిస్తుంది, నూతనమైన శక్తినిస్తుంది, నూతనమైన కృపనిస్తుంది, నూతనమైన దర్శనమునిస్తుంది, నూతనమైనటువంటి ఆ యొక్క బలాన్ని, అభిషేకాన్ని అనుగ్రహిస్తుంది. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు పాత బలం పొందుతురనుందా? లే. ఈరోజు ఆయన కొరకు నువ్వు గనక ఎదురు చూపులు చూసి ఆయన కొరకు వేడుకొని ఆయన కృపను గనక పొందుకుంటే ఆ నూతన కృప ఈ దినం నీకు నూతనమైన బలమునిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతనమైన బలము పొందుకొనిన ఏ వ్యక్తి కూడా దేవదూతలు ఎలా అలసిపోలేదో అలాగే అలసిపోరండి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది అడుగుతారు, ఏమండి మిమ్మల్ని చాలా కాలం నుంచి చూస్తున్నామండి, దేవుని మందిరానికి వెళ్ళడంలో కానీ, ప్రార్థన చేయడంలో కానీ, దేవుని సన్నిధికి పరుగులు తీయడంలో మీరు ఎప్పుడు వెనకంజ వేయలేదు, ఏంటండి మీ యొక్క శక్తికి, మీ బలానికి రహస్యం ఏంటండి అని అడిగితే ఒకటే మాట చెప్పాలి. అదేంటంటే, నేను ప్రతిదినం కృప పొందుకుంటున్న వ్యక్తిని, ప్రతిదినం బలం పొందుకుంటున్న వ్యక్తిని. అలసిపోనండి. ఆమేన్, హల్లెలూయా. గనుక మనం ఆ పాతదైన పులిపిండితో కాదు కానీ, ఆ పాతదైన సంప్రదాయాలలో కాదు కానీ, ఆ పాతదైన పాత జీవితంలో కాదు కానీ, మనలో ఒక క్రొత్తదైన కృప, క్రొత్తదైన అనుభూతిని మనం పొందుకొని మనము క్రొత్తదైనటువంటి ఆశీర్వాదానికి మనం యోగ్యులము కావాలని దేవుని వాక్యం చెప్తుంది. మోకరించండి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. ఇంతవరకు మా ఆధ్యాత్మికమైన జీవితానికి కావలసిన అమూల్యమైన వాక్కులు మీరు అందిస్తూ వచ్చారు. మేము నూతనపరచబడిన వారమై నూతనమైన దీవెన, ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఒక నూతనమైనటువంటి శక్తిని కలిగి మీ కొరకు పత్రికలుగా జీవించడానికి కృపను అనుగ్రహించే నైనా మార్గాన్ని మీరు మాకు ప్రత్యక్షపరిచారందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరమంతయు మమ్మల్ని నూతనమైనటువంటి అభిషేకంతో, నూతనమైన కృపచేత, నూతనమైనటువంటి దీవెనలతో మమ్మల్ని నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకొనమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.